గత వారం ఢిల్లీలో బాయ్స్ లాకర్ రూమ్ అనే ఒక షాకింగ్ ఉదంతం బయటపడింది. తల్లిదండ్రులు, సభ్య సమాజం ఒక్కసారి ఉలిక్కి పడ్డారు. ఇలాంటివి మన సమాజంలో జరుగుతున్నాయా అని అందరూ ఆలోచించారు. అసలు ఈ సంఘటన ఏంటి? ఇండియాలో పిల్లల్లో కూడా చాలా సోషల్ మీడియా గ్రూప్స్ తయారయ్యాయి. దానిలో బాయ్స్ లాకర్ రూమ్ అనే ఒక ఇన్స్టా గ్రూప్. ఆ గ్రూప్లో ఢిల్లీలో ప్రముఖమైన స్కూల్స్లో చదువుతున్న అబ్బాయిలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఆడపిల్లని ఆబ్జెక్టిఫికేషన్ లాగా, అంటే ఆడపిల్లని ఒక వస్తువులాగా చూసి మాట్లాడుకోవడం, సెక్షువల్ విషయాలు బహిర్గతంగా భయంకరంగా చర్చించుకోవడం, రేప్ అనే అంశాలు చాలా క్యాజువల్గా మాట్లాడుకోవడం, ఇట్లాంటివన్నీ చేసుకుంటే ఒక్కసారిగా ఆ ఉదంతం బయటకు వచ్చింది. ఎవరో కంప్లైంట్ ఇస్తే స్క్రీన్ షాట్స్ అయి పెడితే బయటకు వచ్చిందనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్, ఇలాంటి సోషల్ మీడియా గ్రూప్స్ ఇది ఒక్కటేనా? ఎన్నున్నాయి? చాలా ఉంటాయి పిల్లల మధ్య. వీళ్ళు దానిలో ఏమేం చర్చించుకుంటున్నారు మనందరికీ తెలుసా? అసలు ఏ విధంగా ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నారు అసలు ఐడియా ఉందా? సో ఇవి చూస్తే మనకు కొన్ని అంశాలు ఖచ్చితంగా మనం ఆలోచించాలి. ముఖ్యంగా ఇది ఒక సామాజిక అంశం, ఇది ఒక సోషల్ ఇష్యూ అనమాట. అంటే యువత ఎటు వెళ్తున్నారు అనే అంశం. దీనిలో సోషల్ మీడియా ప్రభావం మనందరికీ తెలుసు. ప్రతి ఒక్క అబ్బాయి చేతిలో ఈ రోజున స్మార్ట్ ఫోన్ ఉంది. ముఖ్యంగా లాక్డౌన్ తర్వాత ఆల్మోస్ట్ చదువంతా ఆన్లైన్లో జరుగుతుంది. పేరెంట్స్ ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారు. కానీ ఈ స్మార్ట్ ఫోన్ యువత ఎలా వాడుతున్నారు? రెండోది సోషల్ మీడియా గ్రూప్స్. ఖచ్చితంగా మన కాంటాక్ట్స్ ఉండాలి, మన ఫ్రెండ్స్తో మనకు రిలేషన్షిప్ ఉండాలి. కానీ ఈ గ్రూప్స్లో ఎంత బహిర్గతంగా ఇలాంటి చర్చలు చేస్తున్నారంటే గ్రూప్లో చేరిన వాళ్ళు కూడా చెడిపోయేలాగా. అండ్ మనందరం ఢిల్లీలో రేపు జరిగింది, హైదరాబాద్లో రేపు జరిగింది అనుకుంటున్నాం. కానీ దీనికి కారణం ఎవరు? అసలు పిల్లల్ని గమనించకుండా ఫోన్ ఇచ్చి అలా వదిలేసిన పేరెంట్సా? సమాజం నేర్పిస్తుందా? మన సినిమాలు అంటే మన కల్చర్ అలా నేర్పిస్తుందా? ఒకసారి మనం ఆలోచించాలి. తర్వాత ఇక్కడ ప్యాట్రియార్కికల్ మైండ్ సెట్, అంటే ఒక అమ్మాయిని జస్ట్ ఒక వస్తువులాగా చూడటం, ఒక ఆబ్జెక్ట్ లాగా చూడటం, ఒక ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ అనమాట. దాంతోపాటు ఫ్యామిలీ వాల్యూస్ నేర్పించకపోవటం, టు రెనౌన్స్ ద ప్రాక్టీసెస్ డెరగేటరీ టు ద డిగ్నిటీ ఆఫ్ ఉమెన్, మహిళల పట్ల అసభ్యకరమైన ప్రవర్తన కనిపించకుండా చూడటం, ఇవన్నీ మన సొసైటీ నుంచి మాయమైపోయా. దీనికి బాధ్యత ఎవరు, రెస్పాన్సిబిలిటీ ఎవరు అని చూస్తే పేరెంట్స్ కొంత రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీ, సొసైటీ, అంతకు మించి మన ఎంటైర్ సిస్టమ్, మన కల్చర్, ఈవెన్ మన మూవీస్, అందరికీ వాళ్ళ పాత్ర వాళ్ళకు ఉంది. లేకపోతే ఈ పిల్లలు రేపు ఏమైపోతారు? సో మనం చూస్తే పోలీసులు ఈ మధ్య లాస్ట్ వీక్ కొంతమంది పిల్లల్ని కస్టడీలోకి తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలెట్టారు. కానీ సైబర్ క్రైమ్ సెల్స్ ఇలాంటి పోకడలను ఆపగలవా? కొంతవరకు భయం పెట్టగలవు. కానీ పిల్లల మనసులో వాళ్ళ ఆలోచనలు మారాలి, వాళ్ళ ప్రవర్తన మారాలి, బిహేవియరల్ చేంజ్ రావాలి. దీనికి సొసైటీది అతిపెద్ద బాధ్యత, మన సినిమాల్లో అతిపెద్ద బాధ్యత, అంతకు మించి పేరెంటింగ్ అతిపెద్ద బాధ్యత. ఇవన్నీ లేకుండా ఉంటే రేపొద్దున మన కుటుంబాలు పుట్టే ప్రతి అబ్బాయి ఇలాంటి ఏదో ఒక గ్రూప్లో జాయిన్ అయితే తర్వాత వాడి పరిస్థితి ఏంటో మనం ఆలోచించాలి. ఇది ఎథిక్స్లో కూడా, ఈవెన్ మన సివిల్ సర్వీసెస్ గ్రూప్ అనే ఎథిక్స్లో కూడా ఇట్లాంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఎవరెవరు దీనిలో స్టేక్ హోల్డర్స్, ఏ విధంగా దీనికి బాధ్యత వహించాలి? ఇప్పుడు 4-5 పిల్లల్ని అరెస్ట్ చేసి వాళ్ళపైన కేసులు పెట్టినందువల్ల పెద్ద లాభం ఉండదు. సొసైటీలో మార్పు రాకపోతే మాత్రం కొన్ని రోజులకి ఇలాంటి పోకడలు కనుక మనం నియంత్రించకపోతే అమెరికా, యూరోప్ వంటి పాశ్చాత్య పోకడలు మించి మన పోకడలు పోకూడదనంటూ ఏమీ లేదు. మన యువత ఎంత దూరమైనా వెళ్తారు చెడు ప్రవర్తనలో మనం కంట్రోల్ చేయలేకపోతే.